వెనుక లాస్ట్ చివరి వరకు బీసీల ఐక్యత. అగ్రకులాలకు బాగా తెలుసు మన గురించి, మన బలమేంది, మన బలహీనత ఏందని. ఒక పుట్టల పాము మొలిసిందంటే అసలు పుట్టల పాము మొలవదు. దానికి పాలు పోయనీకి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నం తినకుండా లైన్ కడతారు. అశాస్త్రీయమైనటువంటి విధానాలు ఎవరైనా చెప్తే దానికి లైన్ కడతారు. లేదా మనము ఒక గుట్ట మీద దేవుడు వెలిసిండు, ఒక బండరాయి దేవుడు వెలిసిండు అంటే ఆ బండకు పూజ చేయడానికి 24 గంటల సేపు లైన్ కడతారు. కానీ ఇక్కడ కార్యక్రమము దేవుని కంటే ఎక్కువ గొప్పది. కార్యక్రమం దేవుని కంటే గొప్పది కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమం చేయాలంటే ఇది ఆషామాషి కార్యక్రమం కాదు, రొటీన్ గా జరిగిన కార్యక్రమం లెక్క ఇది జరిగేటువంటి కార్యక్రమం కాదు. బీసీ జనభోజనాలు అని చెప్పి దాదాపు 20 రోజులుగా కంటికి నిద్ర లేకుండా, కడుపుకు తిండి లేకుండా, జేబుల డబ్బులు లేకుండా సంకల్ప బలంతో నా జాతిని ఒక కొత్త వరవడితోటి రొటీన్ గా ఇందిరా పార్కు ధర్నాలు, చెలో హైదరాబాదు పిలుపులు, అదేవిధంగా మన సమస్యల మీద ముట్టడిలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా సభలు సమావేశాలు పెడతారు. ఇంకా బీసీ జాతిని ఒక కొత్త వరవడితో జాగృతం చేయాలి, నా జాతిని మేల్కొల్పానని చెప్పి మన పీడికిలి రాజన్న గారు, బొమ్మ రఘురాం నేత గారు, మా కేవీ గౌడ్ గారు, వాళ్లకు కొండంత అండగా ఉంటున్నటువంటి వెంకటేశన్న గారు, వేముల గౌడ్ గారు, పుష్పగిరి గారు, ఇలా వీళ్ళంతా అమ్మ అక్క ఈశ్వరక్క గారు, వీళ్ళంతా కష్టపడి ఇంత పెద్ద వేదికను తయారు చేశారు. ఇదే డీర్ పార్కులో కమ్మ వనభోజనాలు అయినాయి. మీరు చూడండి, కమ్మ వనభోజనాలు అయినాయి, అదేవిధంగా రెడ్డి వనభోజనాలు అయినాయి, కాపు వనభోజనాలు అయినాయి. వాళ్ళు కూర్చున్నారంటే, ఆ వనభోజనాల కార్యక్రమాల్లో వాళ్ళు కూర్చున్నారంటే గెస్టులు వచ్చి సందేశం ఇచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వరకు చెప్పే వరకు ఎవరు కూడా లేవలే. వాళ్ళు ఎందుకు లేవలే, మరి మనం ఎందుకు లేస్తున్నాం? తేడా స్పష్టం. రాజకీయ పార్టీలు, అగ్రకుల నాయకులకు తెలుసు వీళ్ళు పులిహోర పొట్లాల కాడ కొట్లాడేటోళ్ళు, వీళ్ళని ఏదైనా బెండ్ చేసి మేము రాజకీయంగా బానిసలు చేసుకోగలుగుతామని మన యొక్క బలహీనత వాళ్ళకి తెలుసు. ఇవాళ అది కాదురా, స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళయింది, మీ పులిహోర పొట్లాలు, మీ క్వార్టర్ సీసలు, మీ పచ్చ నోట్లు అన్నిటిని కలిపి మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టి ఇవాళ పాలకులముగా ఎదగాలే, ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోవాలని చెప్పి ఈ బీసీ జన భోజనాల కార్యక్రమం అనేది పెట్టిరు తప్ప భోజనం కోసం కాదు, భోజనం కోసం కాదు. ఇది చరిత్ర సృష్టించాలే. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పిన నిర్వహణ కమిటీకి, దత్తాత్రేయ గారు హైదరాబాద్ లో ఒక అలైబలై పెట్టి ఒక తెలంగాణ ప్రజల యొక్క సాంస్కృతిక విధానాలు ఎట్లయితే అందరినీ కలపడం, ఒక వేదిక మీదకి తీసుకురావడం ఎట్లా చేస్తున్నారో ఇది కంటిన్యూగా చేయండి, ఖచ్చితంగా అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇవాళ ఒక్కరోజే కాదు, ఖచ్చితంగా ప్రతి సంవత్సరం బీసీ జనభోజనాలు జరగాల్సిందే. ఇక విషయంలోకి వస్తే రొటీన్ గా ధర్నాలలో, సభలలో, సమావేశాల్లో చెప్పేటువంటి మాటలు కాకుండా ఒక 2 విషయాలు కొత్తవి చెప్పి మీకు చెప్పడానికి ప్రయత్నం చేసి నా ఉపన్యాసాన్ని ముగిస్తా.
బీసీలు అంటే అందరికీ వ్యతిరేకమే. అగ్రకులాల వ్యవస్థ. ఇప్పుడు మీరు చూడండి, ఒక కమ్మ నాయకుడు, ఒక రెడ్డి నాయకుడు ఒక్కడే ప్రెస్ మీట్ పెడితే మొత్తం లైవ్ ఉంటుంది. ఇక్కడ లైవ్ ఉంటుంది. ఇన్ని వేల మంది గదిలు ఇచ్చినాం, ఇంతమంది నాయకత్వం వచ్చింది, ఒక్క టీవీ ఛానల్ వచ్చి లైవ్ ఇస్తున్నారా? మన యొక్క బలం, మన యొక్క పవర్ వాళ్ళకు చూపించవలసినటువంటి అవసరం ఉన్నది. నేను అనుకుంటున్న పేపర్లలో రేపు హెడ్డింగ్లలో రాసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రాస్తే వీళ్ళు అది పేపర్లలో రాస్తే బీసీలు రాజుకుంటారు, ఐక్యం మండుతారు, ఖచ్చితంగా వీళ్ళకు రాజ్యాధికారం వస్తుంది అని వాళ్ళకి తెలుసు. వాళ్ళేమో అగ్రకులాలు అంత అప్రమత్తతో ఉన్నారు. నాకు తెలిసి బీసీలు ఎంతమంది వచ్చారో ఇందులో సగం శాతం అగ్రకులాల ఏజెంట్ కూడా వచ్చి ఉంటారు. వీళ్ళకి ఏం జరగబోతుంది ఈ బీసీ జనభోజనాలలో, ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ బీసీ జనభోజనాలలో, ఇది ఎక్కడికి దారి తీస్తుందని చెప్పి వాళ్లకు వెన్నులో వణుకు పుడుతుంది. మన బలం మనకు తెలియదు. వాస్తవంగా చాలా మంది అనుకుంటారు ఏదో పార్కులో పెట్టిరు కదా, ఈ కుర్చీలు వేసిరు, మంచిగా టైంకి భోజనం చేసిపోతాం, రుచికరమైన భోజనం అని. కానీ వాళ్ళకు తెలుసు మన యొక్క బలం. ఏనుగు బలం ఏనుగు తెలియదు. ఏనుగు చిన్న తాడు పెట్టి కట్టేసినా, అయ్యో నన్ను తాడు పెట్టి కట్టేసిరని అది ఏం ప్రయత్నం చేయదు ఆ తాడు తెంపడానికి. కానీ దాని తొండంలో ఒక ఈగో దోమ పోయిందనుకో, నువ్వు కొండను కట్టేసినా కొండను పిండి చేసుకుని పోయేటువంటి శక్తి ఏనుగుకు ఉంటది. అంత బలం. 1000 ఏనుగులు కలిస్తే ఒక బీసీ బిడ్డ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, 1000 ఏనుగుల బలం ఒక బీసీ బిడ్డకు ఉంది. ఇది చరిత్ర చెప్తున్నటువంటి ఆధారాలను బట్టి నేను చెప్తున్నా. అంత శక్తివంతమైనటువంటి మనం ఈ సమాజాన్ని మార్చలేమా? ఎందుకు మార్చలేం? మనం అనుకుంటే మార్చగలం, కానీ అనుకుంటలేం. ఇలా బీసీ జనభోజనాలుండి ఈ భోజనాల కార్యక్రమాల్లో నేను నిర్వహణ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చిన వాళ్ళందరినీ ప్రమాణాలు చేయించండి. వచ్చిన వాళ్ళందరూ సరే మనోళ్ళు పొద్దుగాల ఎప్పుడు లేచి వచ్చారు, ఆకలి తప్పితోడు పోయిరు. మా వాళ్ళు రాదన్న రఘురామన్న ముందే వీళ్ళు తెలివికాళ్ళు ఎట్లా అక్కడిక్కడ చెట్టపోడ తిరుగుతారని చెప్పి ప్రతి చెట్టుకు మైకే కట్టారు. మీరు భోజనం చేసుకున్నా కూడా ఈ స్పీచ్ వినాలని. వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరితోటి ప్రమాణం చేయించండి. ఏం ప్రమాణం? ఇంతకుముందు కుట్టూరు వెంకటేశ్ అని చెప్పిండు, ఓటు మన ఒక్కటే మాటల, ఓటు మనదే సీటు మనదే. ఓటు మనదైతే సీటు వాళ్ళది ఎట్లయితుంది? ఈ జనభోజనాల కార్యక్రమం ద్వారా ఇక ఏ ఎన్నిక గాని, ఒక సర్పంచ్ ఎన్నిక కాదు, ఇక ఏ ఎన్నిక గాని ఖచ్చితంగా గెలిచే సీటు బీసీలదే అని నిరూపించాలి. అది నిరూపించే వరకు మనం నిద్రపోదు. మీకు అందరు తెలుసు, గెలుపు గుర్రాలు అని ఉంటది. ఎలక్షన్లలో ఒక కోడ్ ఉంటది అన్నమాట. రాజకీయ పార్టీలు మేము టికెట్లు అడిగినప్పుడు మీరు గెలుస్తారా, మీ దగ్గర అంత సత్తా ఉందా అని అడుగుతారు. మరి ఎవరు గెలుస్తారా అంటే గెలుపు గుర్రాలు ఈ పిడికెడు శాతం లేనోళ్ళు ఉన్నారు, ఈ గెలుపు గుర్రాలు 0.5% ఉన్నోళ్ళు 5% ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళే గెలుపు గుర్రాలు అని చెప్పి అగ్రకుల రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. ఇవాళ మనమేం చెప్పాలి? గెలుపు గుర్రాలు వాళ్ళు కాదురా బిడ్డ, గెలుపు గుర్రాలు బీసీలే అని చెప్పి మనం నిరూపించాలి. అది నిరూపిస్తున్నాం. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 2 అగ్రకులాల మధ్యన ఒక బీసీ బిడ్డ నిలబడితే అగ్రకులాలు కాదు గెలుపు గుర్రం బీసీలని నిరూపించడమా లేదా ఒకసారి చూపించుకోండి. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు 17% కుదిస్తే చారిత్రాత్మకంగా 51% 5283 మంది బీసీ సర్పంచ్లను గెలిపించుకొని గెలుపు గుర్రాలు అంటే బీసీలను నిరూపించడం. ఇక చాలా మంది మా రఘురామన్ అంటే చాలా ధర్మరాజు, ఆయన ఏ పార్టీల గురించి మాట్లాడకన్నా నొచ్చుకుంటారని. ఇప్పుడున్న కాంగ్రెస్ ఏమంటుందంటే, రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ రాజకీయ శకం ఆరంభమైంది, ఇంకా 10 ఏళ్లు నాదే పాలన అంటున్నాడు. అదేవిధంగా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 45% సర్పంచ్ ఎన్నికలు గెలిచిర్రు, ఇక మా రాజకీయ టీఆర్ఎస్ రాజకీయ శకం ఆరంభమైంది ఆయన అంటున్నాడు. బీజేపీ రామచంద్రరావు ఆయన ప్రెస్ మీట్ పెట్టి 700 సర్పంచ్ స్థానాలు గెలిపించుకున్నాం, బీజేపీ శకం ఆరంభమైంది అంటున్నారు. ఈ బీసీ జనభోజనం ద్వారా
నేను ఒక్కటి స్పష్టంగా ఈ బీసీలో 3 కోట్ల మంది బీసీ సమాజానికి ఒక సందేశం ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో 51% 5383 సర్పంచ్లు గెలిచిర్రు. బీసీల రాజకీయ ప్రభంజనం తెలంగాణలో ప్రారంభమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఆగదు. ఎవడొచ్చినా ఎవడు అడ్డుపడ్డా ఆగదిగా. ఈ ప్రభంజనం మొదలై ఇది పెనుమంటై ముఖ్యమంత్రి పీఠం వరకు ఇవాళ పోతది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇక నేను చివరిగా చెప్పేది ఏంటంటే, బీసీలు చాలా మంది ఒక బీసీలు ఒక బర్త్డే వచ్చింది అనుకో, లేదంటే ఒక పేపర్ ప్రకటన ఇచ్చింది అనుకో, ఇలా బడుగు బలైన వర్గాల నాయకులు అనేది ఒకటి చెప్తున్నారు. బలైన వర్గాలు అని అంటున్నారు. నేను ఈ జనభోజనాల ద్వారా అందరికీ నేను ఒక అప్పీల్ ఏంటంటే, ఈ రోజు నుంచి దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మార్పు రావాలి. ఈ రోజు నుంచి ఎవరు బర్త్డే వచ్చినా, ఎవరు పేపర్ ప్రకటన ఇచ్చుకున్నా, ఎవడు గోడల మీద రాతలు రాసినా బడుగు బలైన వర్గాల నాయకుడు అనేది బంద్ చేద్దాం. బలైన వర్గాలు అన్నారు. బలైన వర్గాలు ఎవడు? బలైన వర్గాలు ఎవడు అంటే, దమ్ము లేనోడు, ధైర్యం లేనోడు, కులబలం లేనోడు, జనబలం లేనోడు, ఓటు బ్యాంకు లేనోడు బలైన వర్గాలు. కానీ గమ్మత్ ఏంటంటే 60% ఉన్నోడేమో బలైన వర్గాలు అంటున్నాం, 60% 5% ఉన్నోడేమో వాడు బలమైన నాయకుడు అంటున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డి గారి జన్మదినం వచ్చిందనుకో, మీరు ఆయన పెట్టండి బడుగు బలైన వర్గాల నాయకుడు సుధీర్ రెడ్డి గారు అని పెట్టండి. ఇవాళ బొమ్మ రఘురాం నేత జన్మదినం వచ్చిందనుకో, బడుగు బలమైన వర్గాల నాయకుడు మా బొమ్మ రఘురాం నేత అని పెట్టండి. మనం బడుగు బలమైన వర్గాల నాయకులుగా నిరూపించుకుందాం. ఎందుకంటే బలం మన దగ్గర ఉంది. ఇవాళ దేనికి బలం లేదు? 6 గజాల చీరను అగ్గిపెట్టెలో నేసినటువంటి పద్మశాలిలకు బలం లేదా, మెరిట్ లేదా? ఎక్కడో ఆకాశానంత తాటి చెట్టును రోజు 3 సార్లు ఎక్కేటువంటి ఓ గౌడన్నకు బలం లేదా? ఎక్కడో కొండలో కోనలో ఉన్నటువంటి అడవిలో పులులు సింహాలతోటి తోడేళ్లతోటి సాహసం చేసే గొల్లకుర్మలకు ధైర్యం లేదా? ఇవాళ ఎక్కడో సముద్రపు అడుగున ఉన్నటువంటి చేపను ఆ వాసనను పసిగట్టి చేపను పట్టేటువంటి ఓ గంగపుత్రుడికి ఒక బెస్తన్నకు బలం లేదా? ఓ కుమ్మరన్నకు లేదా? ఓ కమ్మరన్నకు లేదా? ఓ సాకలన్నకు లేదా? ఓ మంగళన్నకు లేదా? ఓ సంసార జాతి బిడ్డలకు లేదా? అందరికీ ఉన్నది. కానీ అగ్రకులాల నాయకులు ఏం చేశారంటే మనని బలహీనులం చేశారు. బిడ్డ మేము బలహీనులం కాదు, చదువులో మేము మెరిట్, బలంలో మెరిట్, ధైర్యంలో మెరిట్, జనాభాలో కూడా మెరిట్. కాబట్టి ఈ రోజు నుంచే బలమైన వర్గాల నాయకత్వంగా ఎదగవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ వాళ్ళు వనభోజనాలు పెట్టుకొని సప్పగా మాట్లాడుకోలే, కమ్మోళ్ళు వనభోజనాలు పెట్టుకొని సప్పగా మాట్లాడుకోలే. ఇదే పార్కులా మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి. వాళ్ళు కమ్మోళ్ళు మీటింగ్ పెట్టుకొని ఏం మాట్లాడు తెలుసా? అరే కమ్మోళ్ళం అంటే మనం అమ్మలాంటి వాళ్ళం, కమ్మోళ్ళు లేని రాజ్యం లేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కలిస్తే 6 ముఖ్యమంత్రులైన మనం, ఉపరాష్ట్రపతి అయినాం. అదే విధంగా ఇక్కడక్కడ కాదు, మోడీ కూడా మన చేతిలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏలాల్సింది ఎక్కడ? ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, అమెరికా, ప్రపంచాన్ని శాసించేటువంటి అమెరికాని ఏలాలి అని చెప్పి అమెరికాలో ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కబలా హరీష్ అంటామని గెలిపించుకోవడానికి కమ్మోళ్ళంతా తీర్మానం చేసుకొని పోయారు. వాళ్ళు కమ్మోళ్ళంతా అమెరికాని శాసించాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. రెడ్డోళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇక్కడనే రెడ్డోళ్ళు కూడా పెట్టుకుని ఏమన్నారు? అరే రెడ్డి అంటే కులం కాదు, రెడ్డి అంటే కులం కాదు, మనం రెడ్డి రాజులం. మీసాలు దువ్విరు, ఇక్కడనే మీసాలు దువ్వి తొడలు కొట్టి మేము రెడ్డి రాజులం, ఉప్పు లేకపోతే కూర అయితే ఎట్లయితే చప్పగా ఉంటారో రెడ్డి లేని పాలన అట్లా ఉంటది. 28 మంది ముఖ్యమంత్రులు అయితే కోమటోళ్ళు ఒక్కరు ముఖ్యమంత్రి అయ్యిండు రోషయ్య, బాపనోళ్ళు 2 ముఖ్యమంత్రి అయ్యారు, ఒక దళితులు ముఖ్యమంత్రి అయ్యాడు, 6 కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. మిగతా ముఖ్యమంత్రులు 14 మంది ముఖ్యమంత్రులు మనమే. ఇక ఇక్కడ ముఖ్యమంత్రులు మనమే. రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి దాకా ఎదిగినాం.
చివరికి ఏం చేయాలి? మనం రెడ్డోళ్ళం ప్రధానమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకుంటారు. ఈ భారతదేశాన్ని మనం ఏలాలే. ఎంత శాతం? వాళ్ళు 5%. కమ్మోళ్ళు ఎంత శాతం? 3%. 3% ఉన్నోడు అమెరికాని శాసించాలి, 5% ఉన్నోడు దేశాన్ని శాసించాలి, 60% ఉన్నోడు లైన్లకు ఇస్తరాకు పట్టుకొని లైన్లో నిలబడాలి. 60% ఉన్నోడు. ఇది మన పరిస్థితి. 60% ఉన్నోళ్ళు మనం ఏలాలి, 60% ఉన్నోడు పాలితుడు కావాలి. ఆ జనభోజనాలన్నా ఒక కొత్త ఒరవడిని మనం తీసుకోకపోతే, మనం చైతన్యం కాకపోతే ఎవడు కూడా మనని ఇలా దగ్గరికి తీసే పరిస్థితి ఉండదు. కాబట్టి సమయం లేదు, కాబట్టి చాలా చెప్పాలని ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి నేను చాలా, ఎందుకంటే 96 నుంచి బీసీ ఉద్యమంలో ఉన్నాం. చాలా విషయాలు అనుభవపూర్వకంగా ఉన్నటువంటి కళ్ళారా చూసినాం. కానీ చూసిన తర్వాత కూడా మనం చాలా చెప్పాల్సినట్టు ఉన్నప్పటికి కూడా సమయం లేదు. కాబట్టి ఒక్కటి మాత్రం నిజం గుర్తుపెట్టుకోండి, ఒక్కటి మాత్రం నిజం. బీసీలను ఇవాళ మీరు చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కమ్మలు రెడ్లు పోటీపడి ఏలుకున్నారు. కమ్మ పోతే రెడ్డి, రెడ్డి పోతే కమ్మ. మీరు చూడండి, ఎన్టీ రామారావు పోతే చంద్రబాబు నాయుడు వచ్చాడు, చంద్రబాబు నాయుడు పోతే రెడ్డిగా లోకేష్ బాబు ఉన్నాడు. మరి రెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి పోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి పోతే భారత్ రెడ్డి ఉంటాడు. కానీ కమ్మారెడ్డి పెత్తనం చేసిన బీసీలకు అవకాశం రాలే. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఏముంది? ఈ కమ్మలని ఆంధ్రప్రదేశ్ తరిమి కొట్టి ఇవాళ రెడ్లు వెలమలు పరిపాలన పంచుకుంటున్నారు. ఇవాళ చంద్రశేఖర్ రావు పోతే కేటీఆర్ పోతే హరీష్ రావు. అదేవిధంగా ఇక్కడ చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి. ఇంకొక పిసిసి అధ్యక్షుడు ఉంటే కూడా మొన్న పేపర్లో రాయించిన చూడండి, కాంగ్రెస్ పార్టీకి ఒక పిసిసి అధ్యక్షుడు ఉంటే కూడా ఆయనకు మంత్రి పదవి ఇద్దాం, పిసిసి అధ్యక్షుడు పదవి వద్దు అంటున్నారు. అంటే పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళే ఉండాలి, ముఖ్యమంత్రి పీఠం వాళ్ళ దగ్గర ఉండాలి, అదే కీలకమైన పదవులు వాళ్ళ దగ్గర ఉండాలి. 60% ఉన్న బీసీలను వాళ్ళు గౌరవించడం లేదు. అంటే మేము ఇండైరెక్ట్ గా మీరు నాయకత్వానికి పనికిరారు, మిమ్మల్ని గౌరవించం, మీకు పరిపాలన దక్షత లేదన్నప్పుడు మనం ఆత్మ గౌరవంతో వృత్తులు వేరైనా మన నినాదం ఒక్కటే, వృత్తులు వేరైనా మన నెత్తురు ఒకటే అనే నినాదంతో, వృత్తులు వేరైనా మన నెత్తురు ఒకటే అనే నినాదంతో మనమందరం పోవాలి. ఇవాళ మా సాయి ఈశ్వరాచారి, మా కేవీ గౌడ్ గారు ఇప్పుడే సమాచారం ఇచ్చారు, సాయి ఈశ్వరాచారి కుటుంబం వచ్చింది. ఇవాళ వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఒక బీసీ బిడ్డ మంట, ఇదే ఎల్బీ నగర్ లో ఒక కాసో శ్రీకాంతాచారి, అదేవిధంగా బీసీ కోసం ఒక ఈశ్వరాచారి. ఇలా త్యాగాలు మన వంతు, భోగాల్లో వాళ్ళ వంతు, పదవులు వాళ్ళ వంతు. అదే అగ్రకులంలో ఎవరైనా తగలబెడితే ఇట్లుంటుండనా? దేశాన్ని ఒక్కటి చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ జనభోజనాల కార్యక్రమం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నిర్వహించండి, అన్ని సంఘాలను భాగస్వామ్యం చేయండి. 100% బీసీ జేఏసీ నుంచి మీకు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా బీసీ సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నగారు ధన్యవాదాలు.